కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. సో మనం కొన్ని రోజుల నుంచి నేషనల్ పార్క్ అనే సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా కర్ణాటకలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఫ్లోరా ఏంటి, వాటి యొక్క ఫనా ఏంటి అని చెప్పేసి ఈరోజు చూస్తాము. వెజిటేషన్ కూడా. సో కర్ణాటక నేషనల్ పార్క్. సో మనం ఇది చూస్తే మ్యాప్లో ఇది వచ్చేసి కేరళ. కేరళ ఎన్ని ఉన్నాయి చూసాము. ఈ ఏరియా అంతా వచ్చేసి కర్ణాటక. ఈ కర్ణాటకను మనం చూస్తే ఇక్కడ తెలంగాణకి బోర్డర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ తమిళనాడు ఉంది కదా, తమిళనాడుకి బోర్డర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి బోర్డర్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ తెలంగాణకి బోర్డర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రాకి బోర్డర్ ఉంది. సో అట్ ద సేమ్ టైం తమిళనాడు అండ్ కేరళ. సో 4 రాష్ట్రాలతో కర్ణాటకకి బోర్డర్ ఉంది. సో కర్ణాటక మనం నేషనల్ పార్క్ చూస్తే కర్ణాటక నేషనల్ పార్క్స్ వచ్చేసి 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో అన్షి నేషనల్ పార్క్ అండ్ బండిపురి నేషనల్ పార్క్, ఓకే, అండ్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ అండ్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్, నాగర్హోల్ నేషనల్ పార్క్. సో టోటల్గా మనకి 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో కర్ణాటకలో మనకు వచ్చేసి అన్షి నేషనల్ పార్క్, బండిపూర్ నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, యాజ్ వెల్ యాజ్ కుద్రేముఖ్ నేషనల్ పార్క్ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్. సో ఈ 5 నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అక్కడున్న ఫ్లోరా ఏంటి, అక్కడున్న రివర్స్ ఏంటి, అక్కడున్న ఫనా ఏంటి, అక్కడున్న వెజిటేషన్స్ ఏంటి, సో ఈ విషయాలు మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. అన్షి నేషనల్ పార్క్, ఇది దీన్ని టైగర్ రిజర్వ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి కుద్రేముఖ్ నేషనల్ పార్క్, ఇక్కడ ఉంది దగ్గరగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాగర్హోల్ నేషనల్ పార్క్, ఇది మనకి టైగర్ రిజర్వ్గా. ఇది అన్షి నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ నాగర్హోల్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉంటుంది. సో బండిపూర్ నేషనల్ పార్క్, ఇది కూడా టైగర్ రిజర్వ్గా పిలువబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఏరియాలో లొకేట్ అయ్యింది. సో ఇప్పుడు 1 by 1 మనం అక్కడున్న ఫ్లోరా ఏంటి, అక్కడున్న ఫనా ఏంటి అనేది చూస్తాము. సో ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి అన్షి నేషనల్ పార్క్, ఓకే, అండ్ దండేలి ఆషి టైగర్ రిజర్వ్, దీన్నే కాలి టైగర్ రిజర్వ్గా మనం పిలుస్తున్నాం. సో ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే అన్షి నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద కాలి రివర్. సో నియర్ ఇన్ ద కాలి రివర్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా ఒక పార్ట్గా ఉంది. ఎక్కడ కాలి రివర్ లొకేటెడ్ వెస్టర్న్ ఘాట్స్. సో అన్షి నేషనల్ పార్క్ అండ్ దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వర్ టుగెదర్ గ్రాంటెడ్ ది స్టేటస్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్. ఈ రెండు కూడా ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్గా మనకి కలిసి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అన్షి దండేలి టైగర్ రిజర్వ్, ఓకే, రీనేమ్డ్ యాజ్ కాలి టైగర్ రిజర్వ్. దీనికి నేమ్ చేంజ్ చేశారు, కాలి టైగర్ రిజర్వ్ అని. ఇక్కడ వెజిటేషన్ వచ్చేసి డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ రెయిన్ ఫారెస్ట్, ఎందుకంటే ఇది కర్ణాటక కేరళ ఉంటుంది కాబట్టి. సో మేజర్ ఫ్లోరా చిన్నమాన్ అండ్ బ్యాంబూ యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయి ఇక్కడ. చిన్నమాన్, బ్యాంబూ అండ్ యూకలిప్టస్. మేజర్ ఫనా వచ్చేసి ఎలిఫెంట్, బెంగాల్ టైగర్, బ్లాక్ ప్యాంథర్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, బానెట్ మకాకు, మలబార్ సివియట్, ఇది ఇంపార్టెంట్, మలబార్ జెయింట్ స్క్వేరల్, ఈ రెండు. బెంగాల్ టైగర్, మలబార్ సివెట్ అండ్ మలబార్ జెయింట్ స్క్వేర్. సో ఇక్కడ ఈఎన్ అంటే ఎండేంజర్ స్పీసీస్ అని, ఈఎన్ అంటే ఇక్కడ వల్నరబుల్ అని, ఓకే, వల్నరబుల్లో ఉన్నాయి అని. సో నెక్స్ట్ మనం వేరే నేషనల్ పార్క్ వెళ్తే బండిపురా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్, ఇది కూడా టైగర్ రిజర్వ్గా ఉంది, ప్లీజ్ రిమెంబర్. సో టుగెదర్ విత్ నాగర్హోల్ నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ మధుమలై నేషనల్ పార్క్ తమిళనాడు అండ్ వాయనాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్గా ఈ 3 పార్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏ రివర్ ఉంది, కావేరీ రివర్ ఉంది. బండిపూర్ నేషనల్, ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ రివర్ సెపరేట్ ద నేషనల్ పార్క్ ఫ్రమ్ నాగర్హోల్ నేషనల్ పార్క్. సో ఇక్కడ మన వెజిటేషన్ వచ్చేసి చూస్తే డ్రై అండ్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ స్hrubs ఆల్సో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేజర్ ఫ్లోరా వచ్చేసి చెట్లు ఏమేమి ఉన్నాయని చూస్తే టీక్ చెట్టు, రోజ్ వుడ్, శాండిల్ వుడ్, క్లంపింగ్ బ్యాంబూ, ఇండియన్ ఇట్లా కడమ్ ట్రీ ఇట్లా ఉన్నాయన్నమాట. సో మేజర్ ఫనా మనం చూస్తే ఇండియన్ ఎలిఫెంట్స్, గాడ్స్, స్లాత్ బీర్స్, సో సమ్ అదర్స్.
ఇక్కడ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బై స్పీడింగ్ వెహికల్స్, అంటే వెహికల్స్ క్రాస్ చేస్తూ ఉన్నాయి. సో అట్లా చాలా ఉన్నాయి. ట్రాఫిక్ బ్యాన్ ఫ్రమ్ 9 PM to 6 AM టు డస్ట్ టు ద డౌన్ టు ద హెల్త్. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి దీని మీద. సో నెక్స్ట్ మనం చూస్తే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఫర్ ఎలిఫెంట్స్. సో కర్ణాటకలో ఎలిఫెంట్ కారిడార్ ఉంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కారిడార్ విచ్ ఈస్ కనెక్ట్స్ విత్ ఏంటంటే బిలిగిరంగా హిల్స్ అండ్ సత్యమంగళం ఫారెస్ట్. ఇక్కడ వెజిటేషన్ మనం చూస్తే మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్ ల్యాండ్. సో ఫ్లోరా వచ్చేసి శాండిల్వుడ్, బ్యాంబూ ట్రీస్ యాజ్ వెల్ యాజ్ యూకలిప్టస్. యూకలిప్టస్ ఇక్కడ పైన చెప్పుకున్న నేషనల్ పార్క్లో కూడా ఉంది. సో మేజర్ ఫనా వచ్చేసి ఎలిఫెంట్స్, అలాగే బెంగాల్ టైగర్స్, లెపర్డ్, స్లాత్ బీర్ అండ్ అదర్ థింగ్. ఓకే, అలాగే మేజర్ ఆవిఫానా వచ్చేసి ఫ్లెమింగో అండ్ పెలికాన్. సో ఇక్కడ కూడా ఈ నేషనల్ పార్క్ కూడా థ్రెడ్స్ ఉన్నాయి. ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ గ్రానైట్ క్లోజ్ టు క్రిటికల్ ఎలిఫెంట్ కారిడార్స్. ఇక్కడ కారిడార్ ఉంది కాబట్టి ఇల్లీగల్ మైనింగ్ కూడా. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ చూడండి, ఇది ఎక్కడ లొకేట్ అయింది? ద తుంగా రివర్ అండ్ భద్రా రివర్ ఫ్లో త్రూ ద నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ప్రపోజ్ టు బి ద డిక్లేర్డ్ యాజ్ టైగర్ రిజర్వ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద భద్రా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఏమేమి రివర్స్ పోతూ ఉన్నాయి? తుంగా రివర్ అండ్ తుంగభద్ర రివర్స్ వెళ్తూ ఉన్నాయి. ఓకే, విజిటేషన్ వచ్చేసి సెమీ ఎవర్ గ్రీన్ అండ్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అండ్ షోలా గ్రాస్ ల్యాండ్స్. సో మేజర్ ఫనా వచ్చేసి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫనా మలబార్ సివెట్స్, ఇది ఇంపార్టెంట్. మలబార్ జేమ్స్ స్క్వైరల్స్ ఆల్సో ఉన్నాయి ఇక్కడ. లైన్ టైల్ మకావో కూడా ఉంది, ఎందుకంటే ఇది కేరళ దగ్గర. లైన్ టైమ్ మకావో ఎక్కువ మనం కేరళలో నేషనల్ పార్క్స్లో ఎక్కువ చూస్తాం. సో ఇది లైన్ టైల్ మకావో ఎండేంజర్డ్ స్పీసీస్, రిమెంబర్ దట్, ఎండేంజర్డ్. సో థ్రెడ్స్ వచ్చేసి ఐరన్ ఓర్ మైనింగ్, టూరిజం అండ్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్, ట్రైబల్ పాపులేషన్ ఇన్ ద పార్క్. ఓకే, ఇవి మనకి థ్రెడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇది దీన్ని టైగర్ రిజర్వ్ కూడా గుర్తించారు. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? నాగర్హోల్ రాజీవ్ గాంధీ లేదా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఫోర్త్ హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉంది ఇది. It is recognized as important bird area, especially Nagarhole. Jenu Kurbas honey collecting tribe live in this park. Vegetation వచ్చేసి moist and dry deciduous forest, swamp forest and bamboo. ఓకే, అలాగే మేజర్ ఫ్లోరా వచ్చేసి ఇక్కడ రోజ్వుడ్ ట్రీస్ ఉంటాయి, టేక్ ట్రీస్, శాండల్వుడ్ ట్రీస్, సిల్వర్ ఓక్ ట్రీస్ ఉంటాయి. మేజర్ ఫనా వచ్చేసి బెంగాల్ టైగర్, లెఫర్డ్, ఇండియన్ ఎలిఫెంట్, చీతల్, మగ్గర్, మార్ష్ క్రోకోడైల్ కూడా ఉంటుంది. థ్రెడ్స్ ఇక్కడ కూడా టూరిజం అదర్ థింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద నేషనల్ పార్క్స్ ఫ్రమ్ కర్ణాటక.